అందరికీ నమస్కారం మిత్రులారా. నేను మీ కొండా రాజీవ్ గాంధీ మాట్లాడుతున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉత్తరాంధ్రకు ఆయన ఏదో ఓడబొడిచానని, ఉత్తరాంధ్రకు ఆయన ఏదో చేశానని చెప్పి ప్రగల్భాలు చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, నేను ఉత్తరాంధ్ర వాసిగా, ఉత్తరాంధ్ర పౌరుడిగా మాట్లాడుతా ఉన్నా, ప్రశ్నిస్తా ఉన్నా, సమాధానం ఎవరైనా చెప్పాలంటే చెప్పండి. తెలుగుదేశం పార్టీ మంత్రులైనా, ఎంపీలైనా, ఎమ్మెల్యేలైనా. చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చేసింది గుడ్డు సున్నా, శూన్యం. ఇంకా చెప్పాలంటే ఉత్తరాంధ్ర అభివృద్ధిని తొక్కిపెట్టాడు ఆయన. సో ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఊపిరి ఊదింది ఎవరు, ఉత్తరాంధ్రకు ఊతం ఇచ్చింది ఎవరు అంటే దట్ ఈజ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళీ అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎందుకు చెప్తున్నానంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 19 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర ప్రాంతంలో కొన్ని తరతరాలుగా ఉన్నటువంటి కిడ్నీ బాధితుల సమస్యల్ని పట్టించుకుని ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ హాస్పిటల్ పెట్టి ఉద్దానంలో నీటిని పరిశుద్ధ చేసేటటువంటి ఒక ఉద్దానం ప్రాజెక్ట్ ని తీసుకొచ్చి ఆ ప్రాంత ప్రజలందరికీ భవిష్యత్తుని ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ప్రాంతంలో పోర్టు, మూలాపేట పోర్టుకి మూల పురుషుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ప్రాంతంలో పాడేరులో మెడికల్ కాలేజ్, విజయనగరంలో మెడికల్ కాలేజ్, నర్సీపట్నంలో మెడికల్ కాలేజ్, పార్వతీపురంలో ఒక ఆసుపత్రి, ఇవన్నీ చూసుకుంటా పోతే మెడికల్ కాలేజీలు, బోధన ఆసుపత్రులతో ఉత్తరాంధ్రని ఆరోగ్య ప్రధానిగా తీసుకొచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రకంగా చూసుకుంటే ఉత్తరాంధ్రలో ఈ రోజు ప్రాంత ప్రజలకు కనబడతా ఉంది. ఆ విఎంఆర్డిఏ డెక్ బిల్డింగ్ అయినా, లేదా కైలాసగిరిలో ఉన్నటువంటి స్కై బ్రిడ్జ్ అయినా, కైలాసగిరిలో పెట్టినటువంటి టూరిజం ప్రాజెక్ట్స్ అయినా, లేదా విశాఖపట్నం అభివృద్ధి చెందినటువంటి బస్ స్టాప్లు అయినా, విశాఖపట్నంలో కట్టినటువంటి ఋషికొండ బిల్డింగ్ అయినా, రేపో మాపు ప్రారంభోత్సవానికి రెడీగా ఉన్నటువంటి ఇనార్బిట్ మాల్ రహేజా గ్రూప్ కి సంబంధించిందైనా, విశాఖపట్నం వచ్చిన టీసీఎస్, ఇన్ఫోసిస్, యొకోమోహా టైర్స్, లేదు అంటే విశాఖపట్నం జిల్లాలో వచ్చినటువంటి బల్క్ డ్రగ్ పార్క్ కానీ, లేదా గ్రీన్ హైడ్రోజన్ హబ్ కానీ, ఇవన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలన కృషికి ఫలితం. ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఊతం ఇచ్చినటువంటి పరిపాలన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మీ హయాంలో విశాఖపట్నంకి ఇది చేశారని చెప్పుకోండి, ఒకటి చెప్పండి చూద్దాం. అంతేందుకు విశాఖపట్నం ఎన్ఐడి ఫ్లైఓవర్ ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదే. విశాఖపట్నంలో సి హారియర్ మ్యూజియం ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదే. విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రతి జంక్షన్ ని స్మార్ట్ సిటీ నిధులు తెచ్చి అభివృద్ధి చేసిన జగన్మోహన్ రెడ్డి గారు. విశాఖపట్నంలో అనకాపల్లి భీమిల్ని విలీనం చేసి మహా విశాఖ నగరపాలక స్థాయిని 72 వార్డు నుంచి 98 వార్డులకు పెంచి ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్ 10 ఏళ్ళు 12 ఏళ్ల తర్వాత పెట్టి అసలు సిసలైనటువంటి ప్రజాస్వామ్యాన్ని ఉత్తరాంధ్రలో బతికిచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దిస్ ఈజ్ వాట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి డన్ టు ఉత్తరాంధ్ర. బట్ వాట్ అబౌట్ యూ? ఐఎమ్ ఆస్కింగ్ మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు, మిమ్మల్ని అడుగుతున్నా, మీ నాయకులను అడుగుతున్నా, మీ పార్టీ ఎంపీలని, ఎమ్మెల్యేలని, మంత్రులను అడుగుతున్నా, ఏం వెలగబెట్టారు మీరు ఉత్తరాంధ్ర కంటే? ఏమీ లేదు. పైపెచ్చి సిగ్గు లేకుండా మళ్ళీ మీరంతా కలగలిపి ఉత్తరాంధ్ర కోసం భోగాపురం ఎయిర్పోర్ట్ మీరు తెచ్చారని చెప్తారా? ఎంత పచ్చి అబద్ధం! ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ ఆలోచన, కష్టం, శ్రమ, ఫలితం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. మీరు కేవలం ప్రచారాలకు పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం పనిచేశారు.